నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. టాలీవుడ్ లో ప్రస్తుతం కే ర్యాంప్ ప్రొడ్యూసర్ రాజేష్ దండా చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో కలకలం రేపుతున్నాయి. సో ఆయన వ్యాఖ్యలు విన్న తర్వాత నిజంగానే రివ్యూలతో సినిమా చచ్చిపోతుందా, లేదంటే ఈయన ఏ వెబ్సైటో లేకుంటే ఏ సినిమా రివ్యూవర్నో కోట్ చేస్తా ఆయన బండబూతులు తిట్టి అసభ్యకరంగా మాట్లాడినటువంటి వ్యవహారం చూస్తే నిజంగానే కే ర్యాంప్ సినిమాని చంపేయాలన్న టార్గెట్ ఆ రివ్యూవర్కి ఉందా? ఏం జరిగింది? మరి ఆయన అంత అసభ్య పదజాలంతో మాట్లాడటం సబబేనా అంత బహిరంగంగా? మరి నిజంగానే రివ్యూల బేస్ చేసుకుని సినిమాకు కంటెంట్ లేకున్నా కంటెంట్ ఉన్నా ప్రేక్షకులు వెళ్తారా? ఇవన్నీ కూడా మాట్లాడదాం. ఎందుకంటే మనతో పాటు కూడా జాయిన్ అవుతున్నారు ఫిలిం క్రిటిక్, ఆయన కూడా రెగ్యులర్గా రివ్యూలు ఇస్తూనే ఉంటారు. మరి నిజంగానే మరి ఒక రివ్యూవర్ని, సాటి రివ్యూవర్ని అంత మాట అని ఖచ్చితంగా బహిరంగ ఉరిదీయాలని మాట్లాడినటువంటి వ్యాఖ్యలు చూసిన తర్వాత మరి ఈ రివ్యూవర్ రియాక్షన్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే విక్రమ్ గారు. ఒక రివ్యూవర్ గా ఏమనిపిస్తుంది రాజేష్? మీరు కాదు, మీరు కూడా రివ్యూలు ఇస్తారు కదా. మరి ఆడెవడో రివ్యూ గురించి రాజేష్ దండా మాట్లాడిన తర్వాత మీ పరిస్థితి ఏంటి? నిజంగానే మీరు ఇచ్చే రివ్యూలో లేకుంటే మీరు చెప్పే మాటలు వినో సినిమాలకు వెళ్ళే పరిస్థితి ఉందా? నిజంగానే సినిమాని మీలాంటి వాళ్ళు చంపేస్తారా? విషయం ఏంటంటే, ఎవరైనా సరే సినిమా గురించి మాట్లాడేటప్పుడు తనకు నచ్చిందా నచ్చలేదా చెప్పాలి, కానీ బాగుందా బాగాలేదా చెప్పొద్దు. అంటే జడ్జిమెంట్ ఇవ్వద్దు. బాగుంది బాగాలేదు ఇస్తే జడ్జిమెంట్, నచ్చింది లేదని నీ ఒపీనియన్. నీ ఒపీనియనే కదా, అది ఇట్స్ ఓకే, నీ వరకు ఉంటుంది. నీలాగా ఆలోచించే వాళ్ళు కరెక్టే అన్నా నువ్వు చెప్పింది అనే వాళ్ళు ఉంటారు, లేదు నువ్వు తప్పు చెప్పావు అనే వాళ్ళు ఉంటారు. బాగుంది బాగాలేదని యూ కాంట్ డిసైడ్. సేమ్ లైక్ ఏ బిర్యానీ అండి, ఒక ఫుడ్ బిర్యానీ, ఒక పులావ్ అనుకుందాం. 10 మంది తింటారు, నువ్వు బాగాలేదు అనకూడదు దాన్ని. నీకు నచ్చింది పక్కోడికి నచ్చుద్ది. బాగాలేదని చెప్పి తప్పేంటి? నచ్చలేదు వేరు, బాగాలేదు వేరు. నీకు పడవచ్చు పడకపోతే క్వాలిటీ వైజ్ గా బాగాలేకపోతే అప్పుడు చెప్పాలి కదా బాగాలేదని. దీన్ని ఏ విధంగా అయితే కుక్ చేస్తే బాగుంటుందో నీకు తెలిసినట్టయితే దాన్ని అప్పుడు చెప్పి ఇది బాగాలేదు అనొచ్చు. దీంతో పోలీసు ఇది బాగాలేదు, ఇది ఎక్కువ వేసావు ఇది తక్కువ వేసావని. నీకు అలా ఏం చేయాలో తెలియనప్పుడు ఇది బాగాలేదు అనకూడదు. ఇంకా నీకు నచ్చలేదు, అది వాడికి నచ్చుద్ది, వీడికి నచ్చదు. ఎక్కువ కారం ఉంది నీకు నచ్చలేదు, వాడికి కారం ఇష్టం. స్వీట్ గా ఉంది నీకు నచ్చలేదు, వాడికి స్వీట్ ఇష్టం. సార్ ఇప్పుడు హర్యానా జిలేబీ ఉంది సార్, అది జనరల్ గా కొంతమంది నార్త్ ఇండియన్స్ గా చేయడం వస్తుంది. ఆ పిండి ఎట్లా కలపాలో తెలియదు, చాలా మంది తెలియదు. సో హర్యానా జిలేబీ నాకు రాదు, నిజంగా వేస్తే దాంట్లో స్వీట్ ఎక్కువైంది లేకుంటే నాకు తింటే నాకు నచ్చలేదని నచ్చలేదనే చెప్పాలి కదా. కానీ నాకు అనిపించింది ఈ స్వీట్ బాగాలేదు అంటారు, అనకూడదు. అప్పుడు హర్యానవి జిలేబీ అంతకు మించి ఎలా వండగలమో తెలిస్తేనే అప్పుడు అలా చెప్పాలి. అది అందరికి రాదు కదా, బాగాలేదని జడ్జిమెంట్ అప్పుడు నచ్చలేదు, తెలియదు కదా, వంట తెలియనప్పుడు నచ్చలేదు. బాగాలేదు వేరు, నచ్చలేదు వేరు. సో ఇట్లా చాలా మంది ఏం చేస్తారంటే అసలు ఇది బాగలేదు, అసలు ఇది సినిమానే కాదు, మనిషి అన్నోడు ఎవడన్నా ఇట్లా తీస్తాడా అన్నట్టుగా ఇవివో రాసేస్తా ఉంటారు. అంటే కాసేపు 2.5 గంటలు సినిమా తీస్తే వీడి నరాలన్నీ చిట్లిపోయినట్టు, వీడి రక్తం మరిగిపోయినట్టు, తీసుకెళ్ళాలని ప్రజలు మాట్లాడతారు కదా, ఆ రేంజ్ కామెంట్స్ వస్తూ ఉంటాయి. అండ్ నిజంగా చాలా ఎంటర్టైన్మెంట్లో అంటే మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, సినిమా ఒక్కటే చూసింది చూసినట్టు చెప్తే వాడు రాడు. మిగతా ఏ ఎంటర్టైన్మెంట్ అన్నా చూసినట్టు చెప్తే 100 మంది వస్తారు, అరే అదేదో ఉందంట అని. సినిమాలో అదంతా ఉంది తెలుసా అంటే అంత ఉందా, ఇంకెందుకులే చూడ్డాం అంటారు. 3 రోజుల షెల్ లైఫ్ ఉన్న సినిమాని ఒక్కొక్కడు ఒక్క తీరు. ఈ మధ్య కాలంలో ఇప్పుడు ఈయన 3వ 4వ వ్యక్తి అనుకుంటా, ఎక్కడ మొదలైంది ఇది, ఆ డబ్బులు ఎగరేసినప్పుడు 40,000 ఇస్తావా, నీకు పాజిటివ్ ఇస్తా, ఇవ్వకపోతే నీ సినిమా నెగిటివ్ చేస్తా అని ఎవడో చెప్పాడని నిర్మాత. ఆయన తర్వాత నా సినిమా బాగుందని రివ్యూలు వచ్చినా జనాలు రావట్లేదని చెప్పుతో కొట్టుకున్న ఒక ఆయన. మరి మీరే అన్నారు బాగుందని చెప్పినా రావట్లేదని. బాగుందని చెప్పినా జనాలు వాళ్ళు బాగాలేదని చెప్తే వీళ్ళకి వచ్చే నష్టం ఏంటి? తప్పలా చెప్పకూడదండి, బాగాలేదని నచ్చలేదని చెప్ప. మరి బాగుందని చెప్తే ఎవరు రాలేదని కూడా జరిగిన సంఘటనలు ఉన్నాయి కదా. పాపం తెలుసా, ఆయనకు వర్షాలు ఉన్నాయి, వాయుగుండాలు, సుడిగుండాలు అర్థం చేసుకొని చెప్తున్నారు. ఏదో ఆయన రివ్యూలు బాగున్నాయని చెప్పినప్పటికి కూడా రాలేదనేది కదా. మరి అట్లా అనుకుంటే బాక్స్ ఆఫీస్ లో ఫెయిల్ అయింది, ఓటీటీలో దుమ్ము దులిపింది ఆ సినిమా. బార్బరికి ఓటీటీలో మంచి రేటింగ్ ఉంది, నేను అదే అంటున్నా. ఆయన కూడా హ్యాపీ. నెక్స్ట్ మళ్ళీ అదేదో థియేటర్కి వస్తుంటే ఇంకా బాగుండే కదా జనాలు. ఇక ఇదంటావా, దీపావళికి 4 సినిమాలు వచ్చాయి. తెలుసు కదా వచ్చింది, దానికి ఒక క్రేజ్, అది హిట్ అయింది. డ్యూడు, ఆ పిల్లోడిని పాపం నువ్వమ్మో హీరోవి కాదని మనోళ్ళే కించపరిస్తే మనోళ్ళే జాలిపడి ఆ సినిమాని హిట్ చేశారు. కే ర్యాంప్ అబ్బవరం ఉంది. నెక్స్ట్ ఇంకొక సినిమా మన మిత్రమండలి,
అది బన్నీవాస్ సమర్పణలో వచ్చడం. సో ఇట్లా 4 సినిమాలు ఉన్నప్పుడు దేనికి అదే కదా, ఎవరికి ఏది నచ్చితే అక్కడికి వెళ్తారు. 4 సినిమాలు ఉన్నాయి థియేటర్ల నిండా. ఈ టైంలో దీనికి పాజిటివ్ రివ్యూలే వచ్చాయి. ఇప్పుడు ఈయన ప్రాబ్లం డిఫరెంట్. పాజిటివ్ రివ్యూలు పక్కన పెడితే నేను అమ్ముకుంటున్నా, జనాలు కొంటున్నారు, నాకు డబ్బులు వస్తున్నాయి, ఐఎమ్ హ్యాపీ. నేను ఇట్లుంటే అది వేస్ట్, అది తొక్క, అది తోలని ఎవడో ఇంకా దాన్ని టార్గెట్ చేస్తున్నారు. అన్ని రివ్యూలు పాజిటివ్ గానే ఉన్నాయని ఎవడో ఒక రివ్యూ ఇచ్చినంత మాత్రాన ఒక రివ్యూయర్ మీద అంత పగ సాధించి బహిరంగ విమర్శలు అవసరం అనేది నా పాయింట్. అంటే వాళ్ళు సినిమాని టార్గెట్ చేయకూడదు. అంటే అదే పనిగా అసలు దీనికి వెళ్ళకండి, ఇది వేస్ట్, దీనికి వెళ్తే మీకు చాలా నష్టం అని 1కి 10 వీడియోలు, అంటే పగబట్టినట్టు చేయొద్దు కదా. ఇప్పుడు మనం ఉన్నామండి, రిలీజ్ రోజు పొద్దున మార్నింగ్ షో వెళ్తే ఆ రోజు అదేదో మాట్లాడుకుంటాం. అదే పనిగా దాని మీద 10 వీడియోలు, రోజుకి ఒక వారం 10 రోజులు అదే పనిగా రోజు 10 వీడియోలు, ఈ సినిమా చెత్తది, ఈ సినిమా అది, ఆ సీన్ ఇట్లుంది, ఈ సీన్ ఇట్లుంది, టార్గెట్ కదా ఇది. అట్లా టార్గెట్ చేశాడు. సో దానికి ఈయన అలా రియాక్ట్ అయ్యాడు. అంత ఒక నొప్పి ఉంటేనే కదా ఆయన రియాక్ట్ అవుతాడు. ఊరికే ఒక మనిషి లీగల్ గా కూడా యాక్షన్ తీసుకోవచ్చు, తీసుకుంటాడు లీగల్ గా కూడా. అండ్ ఇలా ఈ బహిరంగ వేదిక మీద చెప్పినప్పుడు ఏంటంటే ఈయనకో సపోర్ట్ కూడా వస్తుంది. నెక్స్ట్ కరెక్టో కాదో జడ్జిమెంట్ చేసేవాళ్ళు కూడా. ఇప్పుడు కింద ఈ వీడియో కింద 1,00,000 మంది కామెంట్లు పెడతారు. అందులో అవునన్నా నువ్వు చెప్పింది నిజమే అనే వాళ్ళు ఉంటారు, నీకు అంత బలుపా, అంత కొవ్వా, అంత మాట్లాంటావా, ఇట్లా చెప్పే వాళ్ళు ఉంటారు. బోల్డ్ మంది ఉంటారు. సో మనం వాళ్ళని ఏం అనలేము. బట్ ఇక్కడ ఏంటంటే ఆయన నొప్పే కనబడుతుంది. ఇప్పుడు ఆయన పెయిన్ మీరు అర్థం చేసుకున్నారు. మరి మీకు కూడా తిడితే, ఇప్పుడు ఆయన తిట్టాడు కాబట్టి ఆ రివ్యూ తగులుతుంది. నేను మళ్ళీ మీడియాతో అట్లా అనలేదు, మీడియా తప్పుగా అర్థం చేసుకోవద్దనే విషయాన్ని కూడా ఆయన చెప్తూ ఉన్నాడు. మరి మీరు అన్నట్టు ఇప్పుడు మీకు కూడా కింద కామెంట్లు పెడతారు, మీరు కూడా అట్లాగే వార్నింగ్ ఇస్తారు వాళ్ళందరికీ తిట్టుకున్నారు. మనము పబ్లిక్ ప్లాట్ఫామ్కి వచ్చి మాట్లాడుతున్నప్పుడు పాజిటివిటీ వస్తుంది, నెగిటివిటీ వస్తుంది. 2 తీసుకోగలిగే కెపాసిటీ ఉంటేనే ఇక్కడ ఉండాలి. లేదు నన్ను అందరూ మెచ్చుకోవాలి, నేను చెప్పింది నచ్చాలి, నన్ను తిట్టొద్దు, ఏమీ చేయొద్దు, అనొద్దు అంటే మనం రావడం మానేయాలి అంతే. ఇప్పుడు ఈయన కూడా సినిమా తీయడం ఆపేసుకోవాలి. అట్లా అన్ని అంటే ఇక్కడ సినిమా కాదు ప్రాబ్లం. మీరు అన్నట్టుగా లేదు మీరు అన్నట్టుగా ఈయన తీసిన కే ర్యాంప్ మీకు నచ్చింది. నేను చూడలేదు కే ర్యాంప్, చూడలేదు, రివ్యూ ఇవ్వలేదు, మీకు నచ్చింది, నాకు నచ్చలేదు కదా, నేను రివ్యూ ఇస్తాను, నచ్చలేదు. ఇప్పుడు తీసిన డైరెక్టర్ కి ఎవరు పిల్లలు వాళ్ళకి ముద్దనంటే కాకి పిల్ల కాకి ముద్దన్నట్టుగా వాడు ఏది తీసినా, ఎలా తీసినా, ఏ విధంగా ఉన్నా అది డైరెక్టర్ కి ప్రొడ్యూసర్ నచ్చుతుంది. నచ్చితేనే జనాల ముందుకు వస్తుంది. లేకుంటే వాళ్ళు మళ్ళీ రీషూట్లు, రీటేక్లు, లేకుంటే మాడిఫికేషన్స్ అన్ని వాళ్ళు చేసుకుంటారు ఆల్రెడీ కొన్ని పోస్ట్ ప్రొడక్షన్స్ లో. మరి వాళ్ళకి నచ్చిందని చెప్పి అవతలవాడికి కూడా నచ్చాలి అని రుద్దితే అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఇక్కడ నొప్పి డిఫరెంట్. వాళ్ళకి నచ్చాలని కూడా అనట్లా, మీరు నచ్చితేనే చూడండి, లేకపోతే చంపేస్తున్నారు మీరు రివ్యూస్ తోటి అన్నారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నాకు డబ్బులు వస్తున్నాయి, నేను లెక్క పెట్టుకుంటున్నా రోజు, ఇంకో 2 సూట్ కేసు నేను లెక్క పెట్టాలి వీటి తర్వాత. ఈ మధ్యలో నువ్వు వచ్చి అది వేస్ట్, అది దీనికి డబ్బులు రావట్లేదు, అడుక్కు తింటున్నాడు డైరెక్టర్, అసలు ప్రొడ్యూసర్ అసలు ఇంకుంటాడో లేదో తెలియదు, ఊరేసుకు చచ్చిపోతాడు, ఆ హీరో ఇంక ఇండస్ట్రీని వదిలేసాడు, ఇవన్నీ రాయొద్దు కదా. అంటే టార్గెట్ చేసినట్టుగా ఉంది. దాన్ని ఈయన తప్పు పట్టాడు అంతే. ఇప్పుడు ఈయన వ్యాఖ్యల తర్వాత టాలీవుడ్ నుంచి ఫీడ్బ్యాక్ కానీ రెస్పాన్స్ కానీ ఏ విధంగా? ఎందుకంటే టాలీవుడ్ కూడా గత కొంతకాలంగా ఉన్నటువంటి ఇదే ప్రాబ్లంతో సఫర్ అవుతుంది. టాలీవుడ్ నుంచి అంటే ఈయనకి రెస్పాన్స్ రావాలి అనుకుంటే ఈయన ఒక ఉత్తరం మా అసోసియేషన్లో పెట్టుకోవాలి. శివబాలాజీ గారికో మంచు విష్ణు గారికో ఇచ్చుకొని ఇదండి సంగతి, ఇట్లా అంటారంటే వాళ్ళు చూసి ఏదైనా యాక్షన్ తీసుకొని, లేదా ప్రొడ్యూసర్ కౌన్సిల్ యాక్షన్ తీసుకొని ఇక మీదట ఇలా, ఇక మీదట అలా అని ఏదైనా తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈయన పబ్లిక్ ప్లాట్ఫామ్లో మాట్లాడారు కాబట్టి పబ్లికే సమాధానం చెప్తున్నారు, నచ్చినట్టు. ఈయనకు అథెంటిక్గా ఎవరి నుంచి అన్న సోర్సెస్ నుంచి రెస్పాన్స్ రావాలంటే ఆయన ప్రాబ్లమ్ని ఒక ఉత్తరం పెట్టుకోవాలి. అప్పుడు వాళ్ళు దాన్ని పరిశీలించి కింద మీద చదివి ఓకే అంటే ఓకే, నాట్ ఓకే. కానీ ఇక్కడ లీగల్ సిస్టమ్స్ ఉన్నాయి, భారతదేశం రాజ్యాంగ పరంగా అబైడ్ అయి ఉంది. ఇవన్నీ కాకుండా ఇప్పుడు అతను నా సినిమాని రివ్యూ ఇచ్చాడు, సినిమాని చంపేశాడు, అతను ఉరిదీయండి అని బహిరంగంగా మాట్లాడటం కరెక్టా? అతన్ని ఇట్లాంటి వాళ్ళను ఉరిదీసి చంపాలి అనడం మాత్రం తప్పే, యాక్చువల్లీ అనకూడదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే అన్నవాడి నొప్పి కూడా ఉంది దాంట్లో. అరే నొప్పి ఉంటుంది సార్, నొప్పి ఉన్నది మాత్రం నువ్వు తీసి చంపేస్తావా? ఇప్పుడు నాకు మీతో నొప్పి మిమ్మల్ని నువ్వు తీసేయమంటారా? అమ్మ వద్దు బాబాయ్, మీ తాడు తెగుద్ది నన్ను నువ్వు తీస్తా చెప్తున్నాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను, నువ్వు తీస్తావని కాదు, కానీ ఆ విధంగా అంటాం కరెక్ట్ కాదు కదా అంటున్నా. అదే నిజమే, బట్ అనకూడదు. ఎందుకంటే చట్టరీత్యా నీకు చేతిలో పవర్ ఉన్నప్పుడు చట్టం ద్వారా
చేసుకోవాలి కదా, అరే నువ్వు మగాడు అయితే రా, నేను మగాడిగా చెబుతున్నా, ప్రూవ్ చేస్తే సవాల్ చేసుకోవాలి, ప్రతి సవాల్ చేసుకోవాలి తప్పితే ఆడెవడో కూడా తెలియదు ఇప్పుడు దాకా. లేదు ఇదేమన్నా పబ్లిసిటీ స్టంట్ కింద ఏమన్నా అట్లా వ్యాఖ్యలు చేసాడు ఆయన. అవును నిజమే, ఇది కూడా ఆలోచించు, ఎందుకంటే ఆ అవతల ఎవడో తెలియదు ఇప్పుడు దాకా తెలియదు, ఆ వెబ్సైట్ ఆ మనిషి తెలియదు, ఆ ఫోటో తెలియదు, నువ్వు సేఫ్ గానే ఉన్నాడు. ఒక పేరు చెప్పాడు ప్రదీప్ అని, అంతే అమెరికాలో ఉంటాడంట. వాడి వల్ల జనాలకు వచ్చిన నష్టమేనా నాకు అర్థం కావట్లేదు. సో ఇది కూడా పబ్లిసిటీ స్టంట్ అని, ఎందుకంటే అంత ముందు కూడా ఏం పీకలేవు అన్నారు కదా, ఎవరిని పీకలేదో ఎవరు అన్నారో తెలియదు. ఓకే, ఇది పబ్లిసిటీ స్టంట్ కూడా అయి ఉండొచ్చు. వెరీ గుడ్, బాగా గమనించాను. పబ్లిసిటీ స్టంట్ అయినా కూడా తప్పులేదులే, ఏదో రకంగా పబ్లిసిటీ చేసుకో. బట్ పబ్లిసిటీ స్టంట్ లో కూడా ఒక మనిషిని బహిరంగంగా వాడిని ఉరి తీయాలి, ఇలా చేయాలంటే తప్పే. మరి ఈ మీద ప్రదీప్ వచ్చి కేసు పెడితే అసలు ప్రదీప్ ఉంటే కేసు పెట్టాలి, లేకపోతే ఆలోచించుకోవాలి. థ్యాంక్ యూ విజ్ఞాన్ గారు. సో మొత్తం మీద అయితే మాత్రం సినిమా తప్పైనా ఒప్పైనా లేదు, నచ్చినా నచ్చకపోయినా, బాగున్నా బాలేకపోయినా తన అభిప్రాయం చెప్పినప్పుడు అభిప్రాయంగా చూడాలి తప్పితే అతని ఉరి తీయాలి అన్నంత పెద్ద వర్డ్స్, కొంత అసభ్యకరంగా మాట్లాడటం, బహిరంగంగానే ఉరి తీయాలి, లేకుంటే ఇటువంటి వ్యాఖ్యలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సమాజం తప్పుబట్టే వ్యాఖ్యలుగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరి చూద్దాం మరి ఆయన భవిష్యత్తులో ఆ రివ్యూయర్కి ఈయనకి ఇంకా వారు ఎంత కొనసాగుతుంది, లేదు అంటే దీని వెనకాల ఏమన్నా పబ్లిసిటీ స్టంట్ ఏమైనా దాగుందా? మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.